ఇక్కడ ఏంటంటే నాభిలకేలు ఒకటి, నాలుక మీదకేలు ఒకటి. ఇక్కడ బీజేపీ ఏది పెట్టిందో పెట్టింది, అయిపోయింది. చిత్తశుద్ధి అన్నది శంకించుడు పక్క పెట్టరు. ఇక్కడ నేను ఏమంటున్నా, వాళ్ళను ఇక్కడ అపోజిషన్ ఏమైంది, ఇది సాగుదబ్బా పడ్డది, సెల్ఫ్ గోల్ కొట్టుకున్నది. విన్నారా, అది మంచి పని అయింది. ఏదైతే ఉందో మహిళా రిజర్వేషన్ అంటే 400 ఏళ్ల నుంచి అమెరికాలో 5 వరకు మహిళా ప్రెసిడెంట్ కాలేదు. ఏం చేశారు? కమలా హారిస్ కూడా గెలిపించుకోలేదు. అంతకుముందు హిల్లరీ క్లింటన్ కానీ ఇప్పటికీ లేదు. కమలా హారిస్ కి మంచి అవకాశం ఉండే సార్. నేను ఏమంటున్నా, మహిళల ఒకవేళ వాళ్ళు కానంత మాత్రాన అమెరికాలో మహిళలు డెవలప్ అయ్యారు. జర్మనీలో కూడా వచ్చింది ఆమె. వాళ్ళు మన ఐరన్ లేడీ ఇంగ్లాండ్ కూడా మార్గరెట్ థాచర్. తర్వాత ఇప్పుడు మంచి మంచి కంట్రీ న్యూజిలాండ్, ఫిన్లాండ్ అంతటా వచ్చారు. ఇక్కడ వీళ్ళు సోకాల్డ్ ఇదే బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు దిక్కుండది, 5 ఏళ్ల టర్మ్ల మహిళా మంత్రి దిక్కుండది. వీళ్ళు ఇక్కడికంటే దరిద్రం ఏంటంటే ఇప్పటికి కూడా 11-12 రాష్ట్రాలల్లా మహిళా ముఖ్యమంత్రి కాలే. మొట్టమొదట ఏపీ నుంచి దిక్కులేదు, ఇది వరకు తెలంగాణ నుంచి దిక్కులేదు, మహారాష్ట్ర నుంచి దిక్కులేదు, కర్ణాటక నుంచి దిక్కులేదు, కేరళ నుంచి దిక్కులేదు, హర్యానా నుంచి దిక్కులేదు, పంజాబ్ నుంచి దిక్కులేదు, జార్ఖండ్ దిక్కులేదు, ఛత్తీస్గఢ్ దిక్కులేదు, బీహార్ దిక్కులేదు, గోవాలో కూడా ఇప్పటికి మహిళా ముఖ్యమంత్రి రాలే. అవగానే గోవాలో వచ్చింది, ఎవరు శశికళ కాకోత్ గారు వచ్చింది. మహారాష్ట్రవాద గోమాంతక పార్టీ, మీరు అప్పుడు ఉట్టలే, అప్పుడు ముఖ్యమంత్రి. ఇక ముఖ్యమంత్రి అంటే నందిని శతపథి ఒరిస్సాకి వెళ్ళి ఎప్పుడు 1975 కంటే ముందు ముఖ్యమంత్రి ఆమె మహిళ. ఉత్తరప్రదేశ్కి వెళ్ళి మాయావతి వచ్చింది. తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ఆమె మహమూదా ముఫ్తీ వచ్చింది. తమిళనాడు నుంచి అట్లా ఇంకా చెప్తాను, జమ్మూ కాశ్మీర్ నుంచి ఆల్రెడీ ఆమె వచ్చింది. ఢిల్లీ నుంచి షీలా దీక్షిత్ వచ్చింది, సుష్మా స్వరాజ్ చేసింది. తర్వాత ఎవరు ఇప్పుడు ఉన్న ఆమె రేణుకా గుప్తా చేస్తున్నది. తర్వాత రాజస్థాన్ నుంచి ఆమె చేసింది ఎవరు, వసుంధరా రాజే. తర్వాత గుజరాత్ నుంచి కూడా ఆమె చేసింది లేడీ, ఇప్పుడు గవర్నర్ యూపీ ఉన్నామే అనుకుంటా. తర్వాత తమిళనాడుకి వెళ్ళి జయలలిత వచ్చింది. కేరళ ఇప్పుడు ఎక్కడ మధ్యప్రదేశ్కి వెళ్ళి ఆమె చేసింది ఉమా మాధవి, వాళ్ళు ఉన్న చూడ ఆమె ఉమాభారతి చేసింది. తర్వాత బెంగాల్కి వెళ్ళి మహిళ ఇప్పుడు ఉన్నది ఆమె ఎవరైతే ఉన్నారో మమతా బెనర్జీ. ఉన్నాక వీళ్ళు అన్నది నేను ఏంటంటే, మనకు అఖండ వీళ్ళందరూ డెమోక్రసీ గురించి మాట్లాడేటప్పుడు నెంబర్ 1 డెమోక్రసీ అమెరికాలో ఇది వరకు మహిళా అధ్యక్షురాలు కాలేదు. వినరా, అదొకటి. ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఏదైతే ఉందో వాస్తవంగా బీజేపీ 2029 ఎలక్షన్ పోతాం అన్నది పెట్టిన తర్వాత ఇదేంటంటే బీజేపీ సావుదెబ్బ కొట్టింది అపోజిషన్. ఫెయిల్యూర్ అయినంత మాత్రం దేశం కొట్టకపోయింది లేదు కదా. ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే, ఇక్కడ వీళ్ళు ఇది ఎందుకోసం పెడుతున్నారు, ఇక్కడ 3 లెజిస్లేచరు, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ 3 భాగాలు ఉన్నాయి రాజ్యాంగబద్ధంగా. 3 విభాగాలల్లో లెజిస్లేచర్ పాత్ర ఏంది, చట్టాలు అమలు చేయడం, చట్టాలు రూపకల్పన, రూల్స్ రూపకల్పన, పాలసీ రూపకల్పన అంటారు కదా. ఇప్పుడు 100 మంది చేసిన గదే చట్టము, 1000 మంది చేసిన గదే చట్టము. ఇక్కడ వీళ్ళు 307 ఎంపీ సీట్లు వేస్తే సంవత్సరానికి 8,000 కోట్ల రూపాయలు ఎవరి సొమ్ము, ఎందుకు పోతుంది, ఎందుకు ఇవ్వాలి పబ్లిక్ సొమ్ము? బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయి, 77 ఏళ్ళు అయినా ఇంకా సమస్యలు అట్లనే ఉన్నాయి. పెట్టినంత మాత్రాన వాళ్ళు ఉమెన్ వచ్చిన తర్వాత ఉరగబెట్టేదేంది, పోయేదేంది? మొదలు ప్రైమ్ మినిస్టర్, ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ కావాలని నిన్న బెంగాల్కి వెళ్ళి చెప్పిండు ఒక ఆయన, వాళ్ళ ఎంపీ మాట్లాడాడు, తృణమూల్ ఎంపీ. ఇక్కడ ఈ మహిళ ఉన్నారా వీళ్ళు ఉన్నారా అన్నది కాదు, మహిళా సాధికారికత ఏదైతే ఉందో మహిళలకు తగ్గట్టు రక్షణ బిల్లు చట్టాలు ఉన్నాయి, ఏదైతే ప్రొటెక్షన్ కోసం, యాంటీ డౌరీ, మళ్ళీ డొమెస్టిక్ వైలెన్స్, ఇవన్నీ మహిళలకు చట్టాలు వాళ్ళకు పకడ్బందీ చేసుకురావాలి రిజర్వేషన్లా. ఇప్పుడు ఈ ఎంపీల అంత మాత్రాన వీళ్ళు ఎందుకు పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్ తప్పించుకోవడానికి ఏదైతే ఉందో వచ్చి ఉరగబెట్టేది ఏందంటున్నాను నేను. పోయి పనులు చేస్తామంటే పనులు చేయడానికి నీ ఉన్న ఎంపీకి వీళ్ళు ఎవరైతే ఉన్నారో సిట్టింగ్ ఉన్నారో వార్డు మెంబరు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్, మండల్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, వీళ్ళందరూ ఏం కావాలన్నది సంబంధిత ఎంపీకి యూ రేజ్ దిస్ ఇష్యూ అని అడిగే హక్కు ఉన్నది. పార్టీ ఏదన్నా ఉండని
నువ్వు ఇగో ఈ సమస్యలు ఇక్కడ మన ఏదైతే ఉందో పార్లమెంటు లోక్సభ నియోజకవర్గంలో ఈ సమస్యలు మీరు ఏం చేయరు, ఇది పార్లమెంట్లో పెట్టరు, ఇది చేయమని చెప్పాలి. ఇక్కడ కర్ర పెత్తనం చెప్పడానికి వీళ్ళు అసలు లెజిస్లేచర్ పక్కకి పెట్టి మొత్తం ఎగ్జిక్యూటివ్ హైజాక్ చేసుకొని ఇష్టానుసారము కార్యకర్తలకు వాళ్ళకు వీళ్ళకు ఉచిత పథకాలు హౌసింగ్లు ఇష్టానుసారము ఫ్రీ బైస్ పంచడానికే ఈ రాజ్యాంగం నడుస్తున్నది. విన్నారా? వాళ్ళు వాడుకుంటున్నారు. ఇవాళ మొట్టమొదటి నేను చెప్తా చూడు, జ్యుడిషియల్ రిఫార్మ్స్ ఏం చేస్తున్నారు? 77 ఏళ్ళైనా సుప్రీంకోర్టు ఒకటే దిక్కుంటుందా? అఖండ భారతదేశం 145 కోట్ల జనాభాకు నువ్వు 4 బెంచులు పెట్టాలి. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ 4 బెంచులు పెట్టరు. ఒక మహారాష్ట్రలో 5 హైకోర్టు బెంచులు ఉంటాయి. గోవా బెంచ్, ముంబై బెంచ్, ఔరంగాబాద్ బెంచ్, నాగ్పూర్ బెంచ్, కొల్లాపూర్ బెంచ్ మొన్న ఓపెన్ చేశారు. ఈ వీళ్ళు జ్యుడిషియరీ రిఫార్మ్స్ ఏంది? దానికి ఒక పద్ధతి లేదు. జ్యుడిషియల్ కమిషన్ పెట్టరు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాగా జ్యుడిషియల్ సర్వీస్ కమిషన్ పెట్టాలి. అపాయింట్మెంట్ సిస్టమ్ ఎక్కడ ఉన్నది? మొత్తం లొసుగులు పట్టుకొని ఇక్కడ ఇవ్వడే కానీ నాగభూషణం సినిమా లాగానే ఉన్నది. అది ఒకటి. ఇప్పుడు కామన్ సివిల్ కోడ్ ఫస్ట్ వీళ్ళు ముందటేసుకొని దాన్ని అమలు చేసుకురావాలి మొత్తంలో. అది పోయింది. గంగా కావేరి లింక్ ప్రాజెక్టు వాటర్ అరే నాయన ఫ్యూచర్ లో బాగా భయంకరమైన సిచ్యువేషన్ ఉంటుందని లేదు. ఇప్పటికీ రాజస్థాన్ లో బిందెలు మోస్తున్నారు. మన ఆదిలాబాద్ లో కూడా బయలుకెళ్ళి నీళ్లు తోడుకుంటున్నారు ట్రైబల్స్. ఏం చేస్తున్నారు? అందుకనే సార్ రాజస్థాన్ లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకు వచ్చి ఇట్లా అవుతున్నారు అంతే కదా. వాళ్ళు వచ్చి ఇక్కడ తింటున్నారు. బిజినెస్ చేస్తుంటే మీరు వాళ్ళు ఇక్కడ బిజినెస్ అంతా మనోళ్ళు చేతగానోళ్ళు, ఇక్కడ సోమర్లు, నవాబీలు, వంగలేనోళ్ళు. ఇలా సర్వీస్ సెక్టర్స్ అంతా మనోళ్ళు ఎంతమంది? అమెజాన్ లో తీసుకో, ఫ్లిప్కార్ట్ లో తీసుకో, స్విగ్గీలో తీసుకో, వీళ్ళంతా ఎంతమంది ఉన్నారు? మొత్తం ముస్లిం యువకులే 90% పనిచేస్తున్నారు. మనోళ్ళు లాడక బచ్చా గూడకాయ అయ్యా అవ్వ ఏదైతే సెల్ ఫోన్ కొనియకుంటే ఈ రకంగా ఎప్పుడు కానీ మన బ్రాయిలర్ చిక్ లాగా పెంచుతున్నారు. అది మన తప్పది, వాళ్ళు అనడానికి లేదు. ఇలా సర్వీస్ సెక్టర్లో ఎంత మొత్తం ఏసీ రిపేర్ మనోళ్ళు ఎంత చేస్తారు? ఎలక్ట్రీషియన్స్ ఎంత ఉన్నారు? ప్లంబర్స్ ఎంత ఉన్నారు? వెల్డర్స్ ఎంత ఉన్నారు? ఫిట్టర్స్ ఎంత ఉన్నారు? మనోళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు సర్వీస్ సెక్టర్ బయటకెళ్ళి వచ్చామని చెప్పితే అయితే ఈ రకమైన ఇబ్బందులన్నీ అవి అన్ఎంప్లాయ్మెంట్, ఎరాడికేషన్ లేదు, హౌసింగ్ లేదు, రైట్ టు సర్వీసెస్. అరే దేశమంతా ప్రజలకు ఇగో ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఈ టైంలో ఇంత సేవ చేయాలి, లేకపోతే పెనాల్టీ అనేది పెట్టాలి. అది ఇంకా విన్నారా? అయితే రైట్ టు సర్వీసెస్ ఏదైతుందో, రైట్ టు ఎడ్యుకేషన్ ఇప్పటికి కూడా ఇది లేదు. మళ్ళీ ఓటర్స్ నేనేమంటున్నా, బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టరు. ఎందుకు మీరు ఆధార్ లింకప్ చేస్తలేరు? ఆధార్ లింకప్ ఎందుకు చేస్తలేరు? అన్నిటికీ ఆధార్ లింకప్ పెడతారు, నువ్వు ఓటింగ్ ఎందుకు పెడతలేరు? అది అడగాలి కదా, అపోజిషన్ రైజ్ చేయాలి, సపోర్ట్ చేయాలి. ఏం అడుగుతున్నా? అడుగు కాదు. జై భీమ్ జై బాబు జన్ సంవిధాన్. 8,000 కోట్లు సంవత్సరానికంటే అదనంగా ప్రజల సొమ్ము. 5 ఏళ్ళ ఒక టర్మ్ లా 40,000 కోట్లు, 40,000 కోట్ల నుంచి 50,000 కోట్లు వాళ్ళ జీతభత్యాలకు ఇవ్వాలి. ఇవన్నీ చేయాలి. ఇప్పుడు ఏదైతే ఉందో ఇక్కడ జీతాలు అడ్డగోలు పెంచుకొని ఖాళీ విఐపి స్టేటస్, ప్రోటోకాల్, ప్రివిలేజ్ ఎంజాయ్ చేయడానికి. ఇప్పుడు సింపుల్ గా చెప్తా చూడు, ఇప్పుడు బారక్ ఒబామా మొన్న ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా రిటైర్ అయ్యాడు. ఆయన టర్మ్ అయిపోయినా ఇప్పుడు నౌకర్ చేసుకొని బతుండు. మొన్న బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ రిషి సునాక్ కూడా నౌకర్ చేసుకొని బతున్నాడు. వీళ్ళందరూ ఈ డెవలప్డ్ కంట్రీస్ లో అందరూ కూడా ఇష్టానుసారం దోసుకోవడానికి ఉన్నది, ఎక్కడిదక్కడ చెక్కు పెడతారు. ఇక్కడ నేనేమంటున్నా, బీజేపీ సెల్ఫ్ గోల్ వాళ్ళు కొట్టుకోలే, వీళ్ళు కొట్టుకున్నారు. ఇక్కడ ఏంటంటే మంచి పనే చేసారు, అది ఫెయిల్ అయిపోయి. మొత్తం డీలిమిటేషన్ మంచి పని. అది మహిళా రిజర్వేషన్ చేయాలి, చెయ్యని చేసినంత మాత్రాన లింకప్ పెట్టి దీన్ని కూడా క్యాన్సిల్ చేశారు కదా సార్. అది క్యాన్సిల్ చేస్తే చెయ్యని. నేనేమంటున్నా, నేను నిన్న పొద్దున 11:30 నుంచి సాయంత్రం 4:30-5 గంటల దాకా మరిచెన్నాయుడు ఇన్స్టిట్యూట్ లో కొత్తగా గ్రూప్ 1 నుంచి 44 మంది డిప్యూటీ కలెక్టర్లు వచ్చారు. అందులో 21 మంది మహిళలు ఉన్నారు. ఎంత పర్సెంటేజ్ లెక్క పెట్టుకో, నువ్వు ఇంటర్వ్యూ తీసుకొని చెప్పా కదా. 21 మంది మహిళలు ఉన్నారు. వాళ్ళకి అనగది వచ్చినట్ట 50% వచ్చినట్టు ఉన్నారు కదా. కాదా అది? ఆ రకంగా ప్రతి విభాగంలో, ప్రతి శాఖలో, ప్రతి ఫీల్డ్ లో
నువ్వు వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసుకోవాలి, రిక్రూట్ చేసుకోవాలి. కాలిపోయి అసెంబ్లీలో లేకపోతే పార్లమెంట్ లో మహిళలు కూకుంటేనే ఇక మొత్తం ఇదవుతుంది దేశం. ఆడ మా ముస్లిం కంట్రీస్ లో కూడా మా మహిళా ప్రెసిడెంట్ ఉన్నారు, బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ. ఇటువంటి ఏది కానీ ఇక్కడ ప్రజలకు ఏం అవసరం ఏం చేస్తారు పొలిటికల్ మీరు అట్లా కాదు. పొలిటికల్ గా నేను ఏమంటున్నా, పొలిటికల్ గా ఎదగద్దు అనట్లేదు. ఐఏఎస్ ఆఫీసర్లు అయితలేరా, ఐపీఎస్ అయితలేరా, ఎందుకు ఎదుగుతలేరా వాళ్ళు? మీరే అన్నారు దేశ చరిత్రలో చూస్తే అందరూ మగ ముఖ్యమంత్రులు తప్ప ఆడ ముఖ్యమంత్రులు. అదే నేను ఏమంటున్నా, మంత్రి ఇప్పుడు మంత్రివర్గంలో కూడా 33% పెంచిరా, ఈడ చేసిరా. ఈడ 18 మందిలో ఎందరున్నారు, ఇద్దరు ఉన్నట్టున్నారు. మన దగ్గర మేలే కదా, ఇద్దరు అని అంటున్నా. ఈ రకంగా మీకంటే ఎక్కువ కూడా మా చాలా మేలు రాష్ట్రాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మహిళా రిజర్వేషన్ దాని మీద చేసినా చేయకున్నా దేశానికి ఏమన్నా ప్రళయం వచ్చేది లేదు. డీలిమిటేషన్ కాకుండా దేశానికి ప్రళయం వచ్చేది లేదు. ప్రజలకు కావాల్సింది చెయ్యరా నాయన అని చెప్తుంటే. కానీ నిజంగా నేను ఆయన అడుగుతాను తర్వాత క్వశ్చన్. ఇప్పుడు నేనేమంటున్నా, సింపుల్, నేను చెప్పిన ఈ ప్రాబ్లమ్స్ మీద దృష్టి పెట్టాలి వాళ్ళు. అవన్నీ పక్కకు పెట్టేసి ఎవరిది వాడు పార్టీ పెంచుకోవడానికి, పవర్ ఎంజాయ్ చేయడానికి కాదు. ఇక్కడ ప్రజాస్వామ్యం ఎందుకున్నది, డెమోక్రసీ ఎందుకున్నది? ప్రజలను అభివృద్ధి చేయాలి, స్వతంత్రం ఇచ్చినప్పుడు డెవలప్ చేయాలి. చైనాకు మనకి ఎంత జనాభా ఈక్వల్ ఉన్నాం, ఇంకా మనం అధిగమించినాం. 145 కోట్ల వాళ్ళది ఉంటే మనది 145 కోట్లు ఉన్నది. వాళ్ళు 5th. నేనేమంటున్నా, వాళ్ళు 3rd పొజిషన్లో ఎకానమీలా వాళ్ళు సెకండ్ పొజిషన్ 3rd పొజిషన్ ఉన్నారు చైనా. మనం మళ్ళీ 6th వచ్చినాం. 5th వెళ్ళి మన రూపీ వాల్యూ డౌన్ కాగానే 5th నుంచి మళ్ళీ 6th డౌన్ అయింది. ఇప్పుడు లేదు, ఇప్పుడు 6th కూడా డౌన్ అయింది మళ్ళా. ఇప్పుడు మొన్న 5th నుంచి 6th డౌన్ అయింది. ఏదైతుందో యుఎస్ఏ, చైనా, జర్మనీ, తర్వాత ఇంగ్లాండ్, తర్వాత ఇంకో తర్వాత మన ఇండియా వచ్చింది. ఇక్కడ రూపీ వాల్యూ తగ్గడంతో ఈక్వేషన్ ఇది ఉన్నది. ఈ రకంగా నేను ఏమంటున్నా, మన ఇక్కడ నరసింహనాయుడు గారు మంచి రైట్ పర్సన్. నేను చెప్పిన ఇష్యూస్ మీద వాళ్ళ బీజేపీ కోర్ కమిటీ మీటింగ్ లా పెట్టి, అరే నాయన ప్రజలకు సేవ చేయాలి, ముందర పెట్టుకోరా పోయి గదేం కాలిపోయింది, సీట్లు పెంచుతుంది, సస్తేంది, కొట్టకపోయింది, సీట్లు పెరిగితే వాళ్ళకి లాభం అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. లాభం కాదు, నేను ఏమంటున్నా, నష్టం జరుగుతుంది. ఎందుకంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇలా అభివృద్ధి నోవన్స్ ఎంపీ 2 అవుతాయి, 7 పోయి 14 అవుతాయి. నాందేళ్ళ వీందేళ్ళ చాలా మైనార్టీస్ అప్పర్ హ్యాండ్ అవుతారు, ప్రాబ్లం అవుతారు. అది దృష్టిలో పెట్టుకోరి వాళ్ళని రానివ్వకుండా ఉండాలని రాని అవసరం లేదు. ఇప్పుడు మెజార్టీ ఇక్కడ ఏంది, సెక్యులర్ కంట్రీ కాదు ఇది. దేశ విభజన జరిగింది ఎప్పుడు? సెక్యులర్ వార్డు ఇందిరాగాంధీ వచ్చినాక వచ్చింది. అసలు రాజ్యాంగంలో, అంబేద్కర్ రాజ్యాంగంలో సెక్యులర్ వార్డు లేదు. విభజన జరిగిందే హిందూ ముస్లిము మతపరంగా దేశం విభజన జరిగిన తర్వాత ఇంకా సెక్యులర్ అని సావ కొట్టుదా అంటే ఎందుకు? ఈ సెక్యులర్ ఇక్కడున్న సెక్యులరిస్టులు బంగ్లాదేశ్ లో హిందువులను కాల్చి చంపితే వారిని ఏంది కోడిని కదా ఫ్రై చేసుకొని తిన్నట్టు మొత్తం మంట పెట్టి సాబా కొడుతుంటే ఏ ఒక్కడన్నా మాట్లాడిరా? సెక్యులర్ అనేది మాట మాట్లాడకూడదు. సెక్యులర్ కంట్రీ కాదు ఇది. మనం సెక్యులర్ పెట్టి మన అస్తిత్వాన్ని, మన ఒరిజినాలిటీని నాశనం చేస్తున్నారు. నాయుడు గారు ఫైనల్ గా ఇప్పుడు సౌత్